తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతురు లూథరన్ సంఘం సభ్యులు మరియు ఎస్ఏఎల్సీ చర్చ్ సభ్యులు యేసుక్రీస్తు గీతాలను ఆలపిస్తూ మట్టలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. లోకరక్షణకు వచ్చిన రారాజు యేసు ప్రభువు మట్టల ఆదివారం విశిష్టతను పాస్టర్లు తెలియజేశారు. వాడు కాబట్టి హృదయాన్ని బట్టి ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు. నీ కష్టమును, నీ నష్టమును, నీ ఇబ్బందులకు అన్నిటికీ ఒకరోజు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటున్నది. కాబట్టి ఆ దినమే ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ లోకములో ఆయన శరీరముతో ఉండి మరణాన్ని జయించి సిలువ మరణాన్ని ఈ లోకానికి చూపించి అనేక మంది పాపుల కొరకు తన విలువైన రక్తాన్ని చిందించి ఆయన శరీరాన్ని పునరుద్ధరణ ద్వారా తిరిగి లేవనెత్తి అనేకులను బ్రతికించుటకు ఆ పునరుద్ధాన శక్తి ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పునరుద్ధానుడే పరలోకములో ఉన్నాడు. తిరిగి ఒక రోజు రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ దినము శాంతి రాజ్యాన్ని స్థాపించాడు. ఒక రోజు రాబోతున్నాడు నీతి రాజ్యాన్ని స్థాపించడానికి. యేసు మహారాజుకే మనుషుల మాటలు దేవతి దేవుడు వాసం చేయుదురే. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆశలను అడగలేదు, అంతస్తులు అడగలేదు. కడప నగరంలో ఎగ్జిబిషన్ నిర్వహణపై జరుగుతున్న అక్రమాలపై కమిషనర్కు వివరించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడిన ఆయన 2017 సంవత్సరం 15.7 లక్షలకు పాడారని, తక్కువ జనాభా ఉన్న ప్రొద్దుటూరులో ₹1 కోటి వరకు పాడారని చెప్పారు. కరోనా తర్వాత 2021లో 12 లక్షలకు పాడారు. 2022లో అప్పటి కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్ 40 లక్షలకు టెండర్లు ఇవ్వనని చెప్పడంతో ఎగ్జిబిషన్ కొనసాగలేదని చెప్పారు. 2023లో టెండర్లు జరగలేదన్నారు. 2024 సంవత్సరంలో దాదాపు 35 లక్షలు పాడడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పొద్దుటూరులో ₹1 కోటి టెండర్ కొనసాగుతుంటే కడప నగరంలో 45 లక్షలు ఎందుకు దాటం లేదని ప్రశ్నించారు. కడప కార్పొరేషన్లో గత దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ టెండర్స్లలో గోప్యాలు మరియు అక్రమాలపై నేడు కమిషనర్ గారిని కలవడం జరిగింది. 2017 సంవత్సరం మామూలుగా 15.75 లక్షలకు పాడినటువంటి సందర్భంలో ఆ రోజు కూడా ప్రొద్దుటూరు టౌన్లో తక్కువ జనాభా ఉన్నప్పటికీ ₹1 కోటి వరకు పోతాండేది. 2017 సంవత్సరంలో ఇక్కడ 15.75 లక్షలకే పోయింది. మళ్ళా తర్వాత కరోనా తర్వాత 2021 సంవత్సరంలో మామూలుగా ఆ రోజు వైసీపీకి చెందినటువంటి ఒక యువనేత చనిపోయింటే వాళ్ళ కుటుంబం కోసం అని చెప్పేసి ఆ రోజు 12 లక్షలకే పాడేసి దాదాపు 2 నెలల కాలానికే తీసుకొని దాదాపు 4 నెలలు తీసుకొని దానికి ఎటువంటి లెక్కాజామా లేకుండా కార్పొరేషన్కు చేయడం జరిగింది. మళ్ళా 2022 సంవత్సరంలో అప్పటి కమిషనర్ సాయి కుమార్ ప్రవీణ్ చంద్ గారు 45 లక్షలకైతే కానీ నేను టెండర్ ఇవ్వను అనే సందర్భంలో ఆ సంవత్సరం ఎటువంటి ఎగ్జిబిషన్ నడవలేదు. 2023లో మళ్ళీ అదే జరిగితే దాదాపుగా ఏ ఒక్కరూ పాల్గొనకుండా అప్పుడు ఎటువంటి ఎగ్జిబిషన్ నిర్వహించలేదు. 2024 సంవత్సరంలో చాలా వరకు అప్పటి అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో దాదాపుగా 35 లక్షల వరకు, అంటే అధికార ప్రోద్బలం ఉపయోగించేసి అప్పుడు 35 లక్షలకు పాడుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రొద్దుటూరు టౌన్లో ₹1 కోటి పోతాండే ఎగ్జిబిషన్ టెండరు కడప నగరంలో ఎందుకు గాను 40 లక్షలకు దాటకుండా ఉంటుంది. దాని మీద మేము కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అవినీతిపై అధికారులు ఏ విధంగా అయితే అవినీతి నడుపుతున్నారు, ఈ కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయాన్ని ఏ విధంగా వాళ్ళు గండి కొడుతున్నారు, ఇంతకుముందు ఉన్నటువంటి కమిషనర్ గారు ఏ విధంగా అయితే కార్పొరేషన్కు ఆదాయాన్ని సమకూర్చాలని చూశారో మీరు కూడా అదే విధంగా చేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు పడిన టెండర్ కంటే ఎక్కువ పడిన టెండర్ కూడా ఏదో వివిధ కారణాలతో దాన్ని రిజెక్ట్ చేయడం జరిగిందని కమిషనర్ గారు చెప్పారు. కానీ దాని మీద కూడా విచారణ జరిపేసి ఖచ్చితంగా కార్పొరేషన్కు ఆదాయాన్ని సమకూర్చాలని ఆయనకు విన్నవించడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ టౌన్ ప్లానింగ్లో కానీ ఎంహెచ్ఓ అధికారులు కానీ అవినీతి గురించి పూర్తిగా కూలంకుషంగా చర్చించడం జరిగింది ఆయనతో.
ప్రతి వాటి మీద ఆయన సానుకూలంగా స్పందించారు. వాటి మీద ఆధారాలను మేము సమర్పిస్తాము. దీనిపై మరియు మంత్రిత్వ శాఖకు మరియు మా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మరియు మా మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారికి నివేదికలు అందజేస్తున్నాము. వీటన్నిటిపైన ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపేసి ఖచ్చితంగా ప్రజలకు మరియు కార్పొరేషన్కు ఆదాయాన్ని చేకూర్చేలా, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని కల్పించేలా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని నటి శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పోసపాటి రేగ పోలీసులు విచారిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై దారుణమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యింది. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆమెను పోలీసులు విచారించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో శ్రీరెడ్డి అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయింది. మహిళా విచక్షణ కూడా లేకుండా సోషల్ మీడియా వేదికగా బండబూతులు మాట్లాడింది. అయితే ఎన్నికల్లో కూటమి గెలిచిన వెంటనే ఆమె స్వరం మార్చింది. తాను క్షమించాలని, ఇకపై రాజకీయాల గురించి మాట్లాడని ఆమె వేడుకుంది. నారా లోకేష్, అన్నయ్య క్షమించండి అంటూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కూటమి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆమె విచారణకు హాజరైంది. కొంతాల రత్నకుమారి గారు, తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు, ఆమె ఫిర్యాదు చేశారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి, అదేవిధంగా అసభ్య పదార్థాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి శ్రీరెడ్డి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో 41 నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు అనకాపల్లి టౌన్ కోర్టు స్టేషన్కి వచ్చారు. 41 నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. షూటీస్ని సబ్మిట్ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మిగతా అన్నింటినీ కూడా మేము ప్రొసీడ్ అవుతూ, అదేవిధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాటి తాలూకు వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. సో దీన్ని కేసుని పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏవైతే అంశంతో వ్యాఖ్యలు చేశారో వాళ్ళకు మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అంశిత వ్యాఖ్యలు ఏవైతే చేస్తారో వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా సో వాటి మీద ఐపీసీ సెక్షన్ కింద, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. వాటి ప్రకారమే ఈరోజు నోటీసెస్ కూడా హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగానే తదుపరి దర్యాప్తు జరిపి కేసు ఫైనలైజ్ చేస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నటి కయాదు లోహర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన నాయకుడు వైఎస్ జగన్ తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి కయాదు లోహర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.